బాధగా అనిపించింది. ఏదేమైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళేది. మరలా నేను అడుగుచునే ఉన్నాను, జ్వరం తగ్గిందా అంటే తగ్గలేదంటే, ఇంజక్షన్ చేయించినా తగ్గలేదు ఏంటబ్బా అని. అది చాలా బాధ అనిపించింది. తర్వాత ఆ రైతు వాళ్ళ ఇంటికాడ ఉంచుకున్నారు. రెండో రోజు నేను ఇక్కడ తెచ్చుకొని మరి ఎంతగానో నేను ప్రార్థన చేశాను. మందిరంలో తీసుకువచ్చి ప్రభువా డాక్టర్కి అసాధ్యమైన సాధ్యమేనయ్యా అని ప్రార్థన చేసి ఆయన రక్తముతో ఒళ్ళంతా కూడా పోత వేసి మరలా మోసం అవ్వకూడదు, జ్వరం రాకూడదని నేను ఆ రాత్రి అంతా కూడా పండుకునే ముందు కూడా కొంచెం అన్నం తినిపించాను. అయినా దేవుని మహాకృపను బట్టి ఆ నైట్ అంతా కూడా ఉదయకాలం కూడా జ్వరం అనేది రాలా, మోసం సభలో దేవుడు మంచి ఆరోగ్యాన్ని మరి ఇచ్చేది. అడిగితే ఇచ్చే దేవుడు కాబట్టి గొప్ప కార్యం చేసే దేవుడు. అలాగే మరి నయమి పట్ల కూడా నిజంగా మన శుక్రవారం ఆ స్నానానికని బాత్రూమ్కి వెళ్ళి కాలు జారి అలా ఇలా ప్లేట్ గుద్దుకుంటాం, ఆ కాలు దిగిపోవటం, అదే పొట్ట ముందు గుద్దుకుంటే ఏమైపోయిందని ఇప్పటికీ తెలుసుకుంటే భయం వేస్తుంది. అది నిలువున సీరిగిపోయింది. నేను ఇక్కడ ప్రార్థన అయిన తర్వాత నేను విజయవాడ ప్రాంగణానికి వెళ్ళానే కానీ నా మనస్సాన్ని తిట్టిపోతుంది. పిల్లల ముందు ఆ కాలు ఏంటో చాలా బాధ అనిపించింది. ఏదేమైనా దేవుని మహాకృప మా మీద ఉండబట్టి, ఆయన కన్ను దృష్టి ఉండబట్టి మేము ఏ రీతిగా ఉన్నాము. నేను ప్రతి రాత్రి కూడా నేను ఎప్పుడు లేసినా నేను సంఘ బిడ్డల కోసం అందరి కోసం ప్రార్థన చేస్తాను. దయచేసి నా కోసం నా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. మరి నయమి కూడా మంచిగా దేవుడు మంచి కృపని ఇవ్వాలి, ఆరోగ్యవంతురాలుగా నిలబెట్టుకోవాలి. మన మధ్యన లిఖిత కూడా పొదుగుని తీర్చాలి. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలని నేను ఆశపడుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తలలో వచ్చినట్లయితే మరి మోషే గారి కుటుంబం, అజ్జాని గారి కుటుంబం ఎందుకైతే రాలేకపోయిందో తెలియదు కానీ వారి కోసం కూడా పరిశుద్ధుడా, మోహంతుడా, ప్రేమ కలిగిన దేవా, దైవుల రక్షకుడాన్ని కొందనలయ్యా. నీ ఘనమైన నామానికి, విలువైన నామానికి, అతి జ్యేష్ఠమైన నామాన్ని బట్టి స్తోత్రాలు యేసయ్యా. ఎన్నిక లేని నన్ను వేదికగా చేసేవాడు నీవి. నా పేరును పూర్తిగా కొట్టివేసి అయా ఇదిగో నన్ను మరుగుపరిచి నాలుకని మీ స్వాధీనంలో ఉంచి పెదాలు కాల్చి నోరు బోరుగా ఉపయోగించి మాట్లాడమని కొద్ది నిమిషాలు ప్రభువా నిలబడటానికి మీ శక్తిని బలాన్ని అనుగ్రహించమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.